వారు, సరిగా మాట్లాడలేని వారు, గొంతు సరిగా లేని వారు, దేవుడు మన ప్రార్థనల్ని అంత విలువగా పెంచుతున్నాడు. బోరలు ఊదడానికి సిద్ధపడడానికి ముందు దేవుణ్ణి ప్రేరేపించినది ఏదైనా ఉంది అంటే ప్రార్థనలు కూడా. అంటే భూమి మీద మనుషులు పడుతున్న బాధలు, దేవుని కోసం అనుభవిస్తున్న శిక్షలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, కష్టం, కన్నీళ్ళు, తిన్న దెబ్బలు, వారి ఆస్తులు ధ్వంసం అయిపోవడం, వారు ఏడవబడ్డం, అవన్నిటి ద్వారా వారి హృదయంలోంచి వచ్చిన మూలుగులన్నీ కూడా ఇక బోరలు ఊదాయి అని చెప్పడానికి కారణమయ్యాయి. అర్థమవుతుందా? అంటే చాలాసార్లు అంటారు, నా ఉసురు నీకు తగులుతుందిలే అంటారే, ఆ ఉసురు భూమి మీద ఎలా తగులుతుందో తెలియదు నాకు, కానీ నీ కష్టంతో నువ్వు పడిన మూలుగు దేవుణ్ణి నిన్ను బాధ పెట్టిన వారిని శిక్షించేలా చేస్తుంది. ఒకరోజు నీ మనసు తృప్తి పడేలా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు నీకున్న బలం చేత, నీ శక్తి చేత నువ్వు వారిని జయించలేకపోవచ్చు. భార్య భర్తలు కొట్టుకుంటే ఎవరు గెలుస్తారు చెప్పండి? కొట్టుకుంటే అమ్మా, తిట్టుకుంటే భార్య గెలుస్తుంది, కొట్టుకుంటే ఎవరు గెలుస్తారు? అదనమాట. భార్య భర్తలాగా బాక్సింగ్ చేయలేదు, పిడిగుద్దులు కొద్దలేదు, కానీ నాకు బలం ఉంది కదని భర్త భార్యని రోజు కొడుతున్నాడు అనుకోండి, ఒకరోజు ఒకే బాక్సింగ్ కిక్ ఇస్తాడు దేవుడు అక్కడ. కాబట్టి ఆ రోజు భార్యకి తృప్తి కలుగుతుంది అన్నట్టుగా. కాబట్టి దేవుడు అన్యాయం చేయడు మనకి. దేవుడు ఈ ఈ ఈ ధూపద్రవ్యుల పొగ దేవుని దగ్గరికి చేరగానే ఆ ధూపార్తిని తీసుకుని బలిపెట్టి మీద నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగాయి. ఉరుముల ధ్వనులు అంటే దేవుని తీర్పు, మెరుపులు, భూకంపం, దేవుని యొక్క ఉగ్రత భూమి మీద. కనుక శరీరంలో బలం లేదని బాధపడద్దు, ఇంట్లో డబ్బు లేదని బాధపడద్దు, ఒంట్లో శక్తి లేదని బాధపడద్దు, ఏదో పేరు ప్రఖ్యాతులు బలగం లేదని బాధపడద్దు, రాజకీయ అధికారం లేదని బాధపడద్దు. దేవుడు ఉన్నాడని సంతోషించాలి, న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని. కాబట్టి ఈ పరలోకంలో దృశ్యాన్ని యోహాను కాదు మనకి చూపిస్తున్నాడు దేవుడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్ అండి. కాబట్టి ఈరోజున మనం ప్రభువుని ఆరాధించాలి. దేవా, నువ్వు న్యాయాధిపతివి, న్యాయస్థుడివి. కొంతమంది ఈ రోజుల్లో ఒక వింత వాదన లేపుతున్నారు. అది క్రైస్తవులకు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే వాదనే. అదేంటంటే వాళ్ళు అంటారు, దేవుడు ప్రేమ గలవాడని మీరు చెప్తారు సువార్త, కానీ దేవుడు ప్రేమ గలవాడా? ఎంతమందిని చంపేశాడు, పసిపిల్లలు బండకేసి కొట్టేశాడు, కనికరం లేకుండా స్త్రీలను చంపేశాడు, వారిని రాళ్ళతో కొట్టేయండి అన్నాడు, కనికరించొద్దు అన్నాడు. అలాంటివన్నీ బయటికి లాగారు. ఇదండి క్రైస్తవుల దేవుడు యొక్క గుణగణాలు ఇవ్వండి, ఇలాంటి దేవుడు మీకు కావాల్సింది అని అనడం ప్రారంభించాను. ఈ మాటలు వింటున్నప్పుడు సగటు క్రైస్తవుడు, బలహీనమైన క్రైస్తవుడు కూడా కరెక్టేలా ఉందే, ఏం చెప్పింది కూడా బాగానే ఉందే అని అనుకుంటున్నట్టుగా వాళ్ళ వాదనలు ఉన్నాయి. కానీ దేవుడు ఎవరిని కూడా అవకాశం ఇవ్వకుండా శిక్షించలేదు. దేవుడు శిక్షించకపోతే దేవుడు న్యాయస్థుడు కాడని మంచివాళ్ళు అనలేరు. అవునా కాదా? మీరంతా ఇక్కడ ఉన్నారా? ఒక వ్యక్తి రోజు రాత్రి పగలు చదువుకొని నిద్రాహారాలు మాని, సినిమాలు షికారులు మాని, మొబైల్ పక్కన పెట్టి 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, పరీక్ష బాగా రాసి. ఇంకో వ్యక్తి రోజు ఊరి మీద తిరిగి, రౌడీలా తిరిగి, చదువు మానేసి సినిమాలు చూసి షికారులు చేసి వచ్చి వాడికి కూడా
పేపర్ తిత్తూ జాలితో మాస్టర్ ఓన్లీ ఏం చేస్తాం, వాడు బతికెందుకు పాడు చేయాలని 100కు 100 వేసాడు అనుకోండి, ఇదిగోరా నువ్వు ఎక్సలెంట్, నువ్వు మొదటి నుంచి తెలివైనడు అనుకో, నీకు 100కు 100 వచ్చాయి అంటే సంతోషం. పక్కన నిఖిల్ పిలిచి నీకు కూడా 100కు 100. నిఖిల్ ఒక ఎగ్జామ్ కూడా కొట్టేశాడు, ఎగ్జామ్లో సినిమాకి వెళ్ళాడు, ఎలా 100కు 100? పోలేరా, జాలి చూపించాలి కదా. నేను కఠినాత్ముడిని కాదు, జాలి అంటే ఎలా ఉంటుంది? పక్కనున్న జాన్కి ఎలా ఉంటుంది? కొరకొరలాడదా? ఇదే నీతి, ఇదే న్యాయం. పాడితే నన్ను ఎందుకు ఇలా చదవమని చెప్పాలి, ఒత్తిడి చార్జ్ చేయాలి? కనిపించిన అందరికీ అంటారు నువ్వు మీరేం చదవక్కర్లేదు అనుకుని వెళ్తారు బయటికి. ఎప్పుడు చదవకండి, పుస్తకాలు తిరగండి అంటాడు. మొత్తం లోకం అంతా ఏమైపోతాయి. కాబట్టి తప్పు చేసిన వారికి శిక్ష విధించడం అనేది అది దేవుని కఠినత్వం కాదు, దేవుని న్యాయం, దేవుని మహిమ, దేవుని నీతి, దేవుని ప్రభావం, దేవుని సార్వభౌమ అధికారాన్ని చూపిస్తుంది. అది తప్పుకు దండన ఉండాలి, మంచికి ప్రశంస ఉండాలి, నీతికి, న్యాయానికి, యథార్థతకి, గౌరవాన్ని సన్మానాన్ని ఇవ్వడం దేవుడికి తెలుసు. తప్పు చేసినాడికి తగు రీతిగా బుద్ధి చెప్పడం కూడా దేవునికి తెలుసు. అలా కాకపోతే దేవుడు న్యాయవంతుడైన దేవుడు అని మనం చెప్పలేము. ఏమంటారు? కాబట్టి భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు కలగడం అనేది దేవుడు చేస్తున్న కన్నెర్ర. అమ్మ వింటున్నారా? మీకు అర్థమవుతుందా? ఈ రోజున ఇలాంటి వైపరీత్యాలు మనం చూడకముందే ఎత్తబడతాం. కాబట్టి మనం ప్రభువుని మహింపరచాలి. భూమి మీద మిగిలిపోయిన వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడని గమనించాలి. మీరు ఇంకా రాను అధ్యాయాల్లో దేవుని ప్రేమను మీరు చూస్తూనే ఉంటారు. షూటింగ్ చేసేటప్పుడు నీళ్ళు తాగినప్పుడు పక్క చూసినప్పుడు మాట్లాడకూడదురా, ఎందుకంటే అది కట్ చేస్తారు తర్వాత మళ్ళీ లైవ్ కాదు కదా, అందుకని మాట్లాడాలి. కాబట్టి ఇవన్నీ కనిపించవు. సంగతి ఏంటి? పరలోక దృష్టి మీకు అర్థమవుతుందా? ప్రతి వచనాన్ని ఎందుకు డీల్ చేస్తున్నామంటే ప్రతి వచనం పూర్తిగా ప్రకటన గ్రంథం గురించి సంగతి మీకు బాగా అర్థం అవ్వాలని. 7 ముద్రలు 7 బూరలు ఊదడానికి సిద్ధపడడానికి ముందు పరిశుద్ధుల ప్రార్థనలు దేవుణ్ణి ఇది న్యాయమే అన్నట్టుగా దేవుణ్ణి సిద్ధపరిచాయని చెప్పొచ్చు. కాబట్టి 7వ ముద్ర విప్పినప్పుడు 7వ ముద్రలోనే బూరల తీర్పు కనిపించింది. భూమి మీద ఏదో జరగబోతుందానికి సూచనగా భయంకరమైన ఉరుములు, ధ్వనులు, భూకంపాలు కలగడం ప్రారంభించాయి. 6వ వచనం, అంతటి 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడరు. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడి, అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డ అంతయు కాలిపోయాను. ఈ బూరల తీర్పులో ఒక సిమిలారిటీ ఏంటంటే ఈ బూరలు 7 బూరలు వదిలినప్పుడు మొత్తం అంతా కాదు, 3వ భాగం పోతుంటుంది అన్నమాట. 3వ భాగం భూమి మీద 3వ భాగం. రెండోది, మనుషుల కంటే ఎక్కువ ప్రకృతికి నష్టం కలుగుతుంది. ఈ 2 బూరలు వదిలినప్పుడు జరుగుతాయి. మీకు ముద్రలు విప్పినప్పుడు మనుషులు చనిపోయారు, ఇప్పుడు ప్రకృతి నాశనం అయిపోయింది. 3వ భాగం రక్తముతో మిళితమైన వడగండ్లు భూమి మీద
పడవే పడతాయి పైనుంచి. మీరు నమ్ముతారా? పరలోకం నుంచి వడగండ్లు పడతాయంటే? ఎప్పుడైనా వడగండ్లు పడ్డాయా? ఏం వడగండ్లు పడ్డాయి? ఇప్పుడు ఐస్ వడగండ్లు పడ్డాయి. ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. ఏరుకుంటారు వాటిని, అన్ని నోట్లో పెట్టుకున్న పిల్లలు. రక్తముతో మిళితమైన వడగండ్లు పడబోతున్నాయి. ఇప్పుడు చాలా చోట్ల విచిత్రాలు జరుగుతున్నాయి. ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయి. తెలుసా మీకు అది? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో, సరుకు ఎక్కడ ఉందో తెలియదు ఎవరికి. దేవుడు ఏదైనా పైనుంచి క్రిందకి పంపించగలడు. ఈ వడగండ్లు భూమి మీద పడవేయగానే భూమిలో 3వ భాగం కాలిపోద్దట. చెట్లు 3వ భాగం కాలిపోతాయట. పచ్చగడ్డంతా కాలిపోతాయట. చెట్లు, భూమి కాలిపోతే మనుషులకి నష్టం ఉంటుందా? ఉంటుందా? ఏముంటుంది అంటే ఇండైరెక్ట్గా నష్టం. అంటే మళ్ళీ ఒక్కొక్క బోర, ఒక్కొక్క స్థాయి దేవుని ఉగ్రతని కనపరుస్తుంది. వాస్తవంగా చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ ఇది పెట్టి చూపిద్దామని. అవన్నీ నేను తయారు చేశాను, కానీ మీకు చూపించడం కావట్లేదు. ఎందుకంటే ఒక టీవీ కొనాలంటే మానిటర్ దరిదాపు ఒక 30,000 దాకా ఖర్చు అయిపోతుంది. 20,000 దాకా డబ్బులు ఉండట్లేదు. నాకైతే ఆశ ఉంది, ఒక మిక్సర్ కొనాలి, అన్నీ సమకూర్చుకోవాలి. పోనీ ఒకటి కొని పడేస్తానని చెప్పి అంటే డబ్బున్న మహారాజులు లేరు. మనం దమ్ము అయితే ఉందిలేండి, కొనేద్దామని అనిపిస్తుంది మీకు, కానీ డబ్బున్న వాళ్ళు లేరు. చూద్దాం దేవుడు ఎప్పుడు ఇస్తాడా. కానీ చెప్పినప్పుడు మీరు ఊహించుకుంటారు కదా ఆ భయానక పరిస్థితులు. ఈరోజు ఒక బూర గురించి చెప్తున్నాను, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. మిగతా బూరలన్నీ మనం చూస్తాం. ఎందుకు ఆపుతున్నానంటే తర్వాత వచ్చే వారం కల్లా ఒకవేళ టీవీ వచ్చేసిందానికి వచ్చేయచ్చు, అప్పుడు మళ్ళీ ఇవన్నీ చూపించడానికి బాగుంటుంది కదా అని. కాబట్టి ఈ 7వ ముద్ర విప్పినప్పుడు జరిగే సంఘటనలు చూసాం. 7 బూరల్లో మొదటి బూర ఊదినప్పుడు జరిగిన సంఘటనలు చూసాం. దేవుని ఉగ్రత భూమి మీద, భూమి కాలిపోద్ది, పచ్చదనం పోద్ది, గడ్డి పోతుంది, మొక్కలు పోతాయి, చెట్లు పోతాయి. మీకు తెలుసో లేదో, మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. మైలవరం అనే ప్రాంతానికి వెళ్ళాను. మైలవరం తర్వాత ఒక 4-5 ఊర్లు ఆ ప్రాంతాల దగ్గర వెళ్తే కోతులు ఊర్లోకి వచ్చేసాయి. మీరు ఎప్పుడు చూసారు లేదో, 1 కాదు 2 కాదు, ఒక 300-400 కోతులు ఉన్నాయన్నమాట ఊర్లో. నేను స్నానం చేద్దామని బయటికి వెళ్ళాను. దండి మీద టవల్ వేసాను, లోపల స్నానం చేస్తున్నాను. టవల్ ఎత్తికిపోయింది కోత. అన్న కోతులు జాగ్రత్త అన్న అంటుంది ఇప్పుడు లోపల నుంచి. ఇంటి ఆవిడ స్నానం చేసుకుని మొత్తం ఎలా అయితే అవేం చేస్తాలే అనుకుని వచ్చేసాం. వచ్చిన తర్వాత తలుపు తీరు కోతులు మోకొచ్చేస్తాయి. నేను తలుపు తీసి లోపల వచ్చి తలుపు వేయకుండా వచ్చేసాను. దరిదాపు ఒక 20 కోతులు వచ్చాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మో కోతులు వస్తే ఆవిడ గదిలోకి వెళ్ళి తలిపేసుకుందాం. గదిలోకి నేను ఇంకో గదిలోకి వెళ్ళి తలిపేసుకున్నాను. వచ్చేస్తాను. ఆ కోతులు వచ్చి ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్లో ఉన్న గుడ్లన్నీ కొట్టుకొని తాగేసి, అటుపల్లన్నీ తినేసి, సగం దొండకాయలు గెండకాయలన్నీ తినేసి, చెదురు చేసి, ఇల్లంతా పాడు చేసి, అవి నచ్చినప్పుడు వెళ్ళాయి. వాటికి నచ్చినప్పుడు వెళ్ళే వరకు లోపల కదా. కోతులు ఏం చేస్తాను బయటకు వచ్చినంత కర్ర పట్టుకున్నాను. అందులో పెద్ద ముసలి కోత ఉంది, ఆడుతుంది. అంటే ఇలా అంటుంది. ఇలా కర్రలు పెట్టాను, ఆ కర్రలో చేతి పట్టుకుంది. 20 కోతులు వచ్చాయి పైకి నా మీదకి. బాబోయ్ నేను వదిలేసి పారిపోయాను వాళ్ళకి. కోతి కరిస్తే మామూలుగా ఉండదు. ఇక బయటికి వెళ్ళకండి, ఎప్పుడు పోతా ఎప్పుడు దాకా ఆగాలి మనం, తప్పదని హౌస్ అరెస్ట్ అయిపోయి ఎందుకు చెప్పాను తెలుసా? ఇవంతా అడవులు నరికేస్తే జంతువులు ఊర్లోకి వస్తాయని చెప్పడానికి తెలుసా మీకు? అది
చెట్లు అవి ఉంటే చెట్ల మీద గెంతుతాయి అవి. వీళ్ళందరూ అడవులు మొక్క మూడ పచ్చదనం అంతా నరికేసి అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు వీళ్ళు. వాటికి తిండి దొరకట్లేదు. తిండి దొరక ఏం చేస్తున్నాయి, ఇక ఊరి మీద పడదామనుకుంటున్నాయి. కోతులు వచ్చాయి, బాగానే ఉంది అంతవరకు. ఇంకేమైనా వస్తే, పులులు వస్తే, ఎలుగులు వస్తే, సింహాలు వస్తే ఏమైపోతావు. కాబట్టి అది అంత సింపుల్గా తీసేసే పని కాదు. అగ్ని పచ్చదనం కాలిపోయిందంటే దాని ఇంపాక్ట్ ఇంటర్న్గా మనం ఊహించినంతగా ఉంటుంది. వర్షాలు పడవు, భూమి వేడెక్కిపోద్ది, ప్రజలు అల్లాడిపోతారు, నీటి చుక్క దొరకదు, నీటి కింద భూమి కింద నీళ్ళు ఆగిపోతాయి. ఎంత కష్టం. దేవుని ఉగ్రత భూమి మీద. దానికి ముందు ఎత్తబడ్డం అనేది నీ ధర్మం. సంఘంలో స్థిరంగా ఉండడం, యేసుక్రీస్తుని విడవకుండా గట్టిగా హత్తుకోవడం, ఆయన వాక్యాన్ని వినడం, ఆ ప్రకారం చేయడం అనేది మనం ఎంత నిష్టగా నియమంగా ఎంచుకుంటామో అంత సులువుగా ఎగిరిపోతాం. అంతే. ఆ బోరధ్వని వినగానే క్రొత్త శరీరంతో సజీవులమైన ఉండి మనం కూడా, తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం అంటాడు, మనకంటే ముందు చచ్చిపోయిన వెళ్ళిపోతారు, నువ్వు చచ్చిపోకుండా మిగిలిపోతే కూడా నువ్వు వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? మనకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ప్రభువుని నమ్ముకొని చనిపోతే సమాధిలోంచి లేచి వెళ్ళిపోతావు. ఆ రోజు వరకు మిగిలి ఉంటే అలా చూస్తుండగానే ఈ శరీరం మారిపోయి మహిమ శరీరం వచ్చి ఎగిరిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు ద చర్చ్. దేవుని కృప నీకెంత ఆధిక్యత ఇచ్చింది. ఈ రోజున 55వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు ఒక మాట. 55వ కీర్తన 4వ వచనం 5వ వచనంలోనే ఉంటుంది. ఆహా, గువ్వవలే నాకు రెక్కల నీళ్ళ, ఎంత బాగున్ను, ఎంత మేలు. నేను 6వ వచనం, ఆహా గువ్వవలే నాకు రెక్కల నీళ్ళ ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాల్ని సుడిగాల్ని తప్పించుకుందునే. చాలా. ఈ మాట చదువుతున్నప్పుడు నీకు అనిపించలేదా రెక్కలు వస్తే బాగుందని? రెక్కలు వస్తే ఎంత బాగుంటుంది, ట్రాఫిక్ బాధ ఉండదు. బైక్ నడిపోవడేమో ఇంకా ట్రాఫిక్లో దూరిపోయి వెనక్కి వెళ్ళక ముందుకు వెళ్ళక, ఆహా కారుకు రెక్కలు వస్తే ఎంత బాగుంది, ఎగిరిపోతున్నాయి అనిపిస్తుందా? నీకెప్పుడు అనిపించదు? గోవల రెక్కలు నీళ్ళు ఎంత బాగున్ను, ఈ సుడిగాలి ఈ పెనుగాలి దాటి వెళ్ళిపోతున్నాయి సురక్షితమైన ప్రదేశానికి. కీర్తనకాడు పాట రాసుకున్నాడు, నాకు రెక్కలు వస్తే బాగునని. ఆయనకు వచ్చేయలేదు తెలియదు, మనకు మాత్రం వస్తాయి ఒకరోజు. ఎగిరిపోయే రెక్కలు, మేఘాల్లోకి వెళ్ళిపోతాం ఒక్క క్షణంలో. మీరు అనుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళు తొందరగా ఎగిరిపోతారు, బాగున్న వాళ్ళు ఎగరలేరని. ఆ బాధ ఏం లేదు. అక్కడ మాత్రం దేవుడికి పార్షియాలిటీ లేదు. దేవుడు అందరినీ ఎత్తుకెళ్తాడు. దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలగాలి. మనం ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు ఎంత గొప్ప దేవుడు. జరగబోయే విపత్తు నుంచి మమ్మల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ద్వారా కృపను నాకు అనుగ్రహించినది నీకు వందనాలని ప్రభు చెప్పాలి. ఒక తీర్పు వెంబడి ఇంకో తీర్పు ఎంత ప్రమాదకరమైందో తెలియజేస్తూ, అలాంటి గడ్డు రోజులు నేను ఎదుర్కోకముందే నన్ను నీతో పాటు విశ్రాంతిలో ఉంచడానికి ఇష్టపడినందుకు వందనాలని ప్రభు చెప్పాలి. ఓ మాట చదివి ముగిస్తాం. యెషయా గ్రంథం. ఎవరైనా క్రీస్తులో ఉండి చనిపోతే వాళ్ళు 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 దేవుని దృష్టిలో ఎలా ఉంటారంటే, దేవుడు చెప్తున్నాడు వారి పక్షంగా. చూడండి 57వ వచనం, 57వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాన్ని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. చచ్చిపోవట్లేదట, దేవుడు ముందే వారిని తీసుకొని వెళ్తున్నాడట. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచలేదు. వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గంలో నడుచువారు వాళ్ళు తమ పడకల మీద పరుండి విశ్రమించున్నారు. అర్థమైందా? ఈ 2వ లైన్ చూడండి, మొదటి వచనం 3వ లైన్. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు అంటే ఏంటి?
ఈ ముద్రలు, బోరలు, పాత్రల తీర్పులో వచ్చే భయంకరమైన కీడును వారు చూడకుండానే ముందు వారు కొనిపబడుతున్నారు. కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, ఎందుకు చనిపోవాలి మా నాన్నగారు, ఎందుకు చనిపోవాలి మా అన్నయ్య, ఎందుకు చనిపోవాలి మా భార్య, ఎందుకు చనిపోవాలి నా భర్త, ఇలాంటి డౌట్. నేనేమనుకుంటానంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన రాకడ వరకు ఈ వ్యక్తి ఉంటే భూమి మీద అప్పుడు కూడా మహిమ శరీరం ధరించుకుని ఎగిరిపోతాడు ఖచ్చితంగా. కానీ అంతవరకు ఉండడానికి శరీరంలో ఆరోగ్యం లేదు కాబట్టి, అన్ని రోజులు ఈ అనారోగ్యాన్ని భరించలేడు కాబట్టి దేవుడు ముందు అతను చంపి తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. చాలామంది అంటారు దేవుడు మాకు అన్యాయం చేశాడని. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయం చేయడం అనేది దేవునికి అసాధ్యం. ఆయన వ్యక్తిత్వంలోనే అది లేదు. కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు ఒకవేళ ఎందుకు తీసుకెళ్ళాడు, బహుశా ఇదొక కారణం కావచ్చు. కాబట్టి ఈ రోజున రెక్కలు నీకు మొలుస్తాయి, ఎగిరిపోతావు, సురక్షితమైన ప్రాంతంలో ఉంటావు, కీడు చూడకుండా ఉంటావు, విశ్రాంతిలో ఉంటావు. భయంకరమైన శిక్ష నుంచి తప్పించే దేవుడు నీకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా అది నీకు సాధ్యం. ఈ రోజున ఇట్టి భాగ్యాన్ని మనకు దేవుడు ఇచ్చినందుకు ప్రభువుని ఆరాధిద్దాం. మిగిలిన ముద్రల గురించి, మిగిలిన బోర్ల గురించి తర్వాత పాఠంలో నేర్చుకుంటాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. రండి, మోకరించండి.